సికింద్రాబాద్ వెంకటాపురంలో మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న ప్రజాయుద్ధ నౌక గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ నివాసానికి వెళ్లి గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బట్టి విక్రమార్కను చూసి కంటతడి పెట్టుకున్న భావోద్వేగానికి గద్దర్ భార్య గుమ్మడి విమల గురయ్యారు. గద్దర్ భార్య విమలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఓదార్చారు. గద్దర్ అన్న కుటుంబానికి మేమంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పొడుస్తున్న పొద్దులో నడుస్తున్న కాలంతో ప్రజా ఉద్యమాన్ని అహింసాయుతంగా నడిపి ప్రజల త్యాగాలను కేంద్రానికి నివేదించి అప్పటి సోనియమ్మను ఒప్పించడంలో కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రభాగాన నిలిచారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు.